పప్పు, చారు, సాంబారు, పెరుగు వీటన్నిటితో పెట్టుకొని తినేటట్టు ఒక బ్రహ్మాండమైన కందగడ్డ వేపుడు చేసుకుందామా. ముందుగా కందగడ్డని మీడియం సైజులో ఇలా ముక్కలుగా కోసుకొని ఒకసారి మజ్జిగలో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో నీళ్లు, కొద్దిగా పసుపు, ఉప్పు, కందగడ్డ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నీళ్లు వడగట్టి కందగడ్డ ముక్కల్ని పూర్తిగా చల్లారించుకోవాలి. మసాలా కోసం వెడల్పాటి ప్లేట్లో బియ్యం పిండి, పసుపు, కారం, కాశ్మీరీ కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సోంపు పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసి అన్ని కలిసేలా కలుపుకోవాలి. ఉడికించుకున్న కందగడ్డ ముక్కలను మసాలాతో కోట్ చేసుకుని 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత పాన్ పెట్టి నూనె వేసుకుని పాన్ మొత్తం సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తవా వేడైన తర్వాత మ్యారినేట్ చేసుకున్న కందగడ్డ ముక్కల్ని వేసుకుని 3 నిమిషాలు 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. భలే టేస్టీ అయిన కరకరలాడే కారంతో కందగడ్డ వేపుడు రెడీ. చేసిన వెంటనే బాగా వేడివేడిగా తింటే అబ్బా అద్రింది.